ఎందుకండి ఆ తెల్ల వెంట్రుకల్ని దాచుకోవడానికి అలా తాపత్రయపడతారు? మీరు ఎంత శ్రమపడ్డా మిమ్మల్ని కుర్రవాడని ఎవ్వరూ అనుకోరు. అక్కడే పొరపడుతుంది. నాకు బయట సర్కిల్స్ లో, ముఖ్యంగా ఆడవాళ్ళ సర్కిల్స్ లో ఉన్న పాపులారిటీ నీకు తెలియదు. ఏమిటో ఆ పాపులారిటీ? చెబుతాను, నువ్వేమి ఈర్ష్యపడనంటే. ఈ ఊళ్ళో చదువుకున్న ఆడపిల్లలకి, పెళ్లి గాని ఆడపిల్లలకి మనం అంటే పెద్ద క్రేజ్. హీ మ్యాన్, చార్మింగ్, డార్లింగ్ అని మనకి టైటిల్. అసలు మనం కనపడగానే పడిపోయే వాళ్ళు ఎంతమంది అని. పాపం, మూర్ఛలున్న రోగిష్టి పిల్లలేమో. చిచ్చి, రోగం కాదు, నా మీద ఉన్న అనురాగం. అసలు నేను కారులో వెళ్ళేటప్పుడు ఏ ఆడపిల్లల కాలేజీ ముందైనా కారు ఆగిపోతుందేమో రా భగవంతుడా అని హడిల్చి వస్తుంటాను. ఎందుకంటే వాళ్ళంతా మూగిపోయి ఏదో హడావుడి, గందరగోళం. చాలండి, ఇంత వయసు వచ్చాక కూడా మీరు ఇలాంటి కబుర్లు చెప్తుంటే నన్ను నమ్మమంటారా? నిజం చెప్పినా నమ్మకపోతే నేనేం చేయగలను? చూడు జానకి, నా వయసు ఇంత నీకు తెలుసు. పెళ్లినాటి నుంచి నువ్వు లెక్కెడుతున్నావు గనక అది ఇతరులకు ఎలా తెలుస్తుంది? పైగా ఒక కిటుకు చెప్పమంటావా? వయస్సు ముదురుతున్న కుర్రాళ్ళలా కనిపించే సినిమా హీరోల టైప్ మంది. చూడు జానకి, నా కోసం సడన్ గా మన కొంప మీదకి అమ్మాయిలు దండెత్తినా దండెత్తవచ్చు. నువ్వేం కంగారు పడకు. మీరు ఏం కంగారు పడకండి, వచ్చిన వాళ్ళకి వాతలు పెట్టి పంపిస్తాను. చిచ్చి, నీకు బ్యాడ్ నేమ్ వస్తుంది. పైగా పాతకాలపు స్త్రీ అనుకుంటారు. మరే ఆ కొత్త కాలపు స్త్రీ అదే ఏ సేల్స్ గాడో మీతో కాస్త నవ్వుతూ మాట్లాడుంటుంది. దాంతో ఒళ్ళు మర్చిపోయి ఇంకో కొత్త స్టీరియో సెట్ కొనుక్కొచ్చి ఇంట్లో పారేస్తారు. లేకపోతే ఏమిటండి, ఒకటి ఉండగా మళ్ళా ఇంకోటి ఎందుకండి? అలా నెమ్మదిగా అడుగు, చెబుతాను. ఈ మధ్యనే ఒక కొత్త పాలసీ పెట్టుకున్నాను. ప్రతి సంవత్సరం పాతదనాన్ని తీసేసి కొత్త ధనంతో నింపేయడం. కళ్ళ ముందు చుట్టూతా ఎటు చూసిన ఫ్రెష్నెస్, కొత్త ధనం. వీలు పడక ఊరుకున్నారు, లేకపోతే పెళ్ళాన్ని కూడా మార్చేస్తుండేవారు. కరెక్ట్, మనసులో విషయం చెప్పావు. ఈ కబుర్లకే గాని ఆ దిక్కుమారిన స్టీరియో సెట్ మీరు తీసుకొచ్చిన 2వ రోజు నుంచే రిపేర్కి వచ్చేసింది. వాట్, రిపేర్కి వచ్చిందా? మరి ఆ రేడియో షాప్ కుర్రాడు కుర్రవాడా కుర్రదే? చచ్చా, వీడు కుర్రాడే. వీడికి నీ ముందే ఒక స్ట్రాంగ్ డోస్ ఇచ్చేస్తాను చూడు. వాడి నంబర్ ఏమిటి?